పోచారం శ్రీనివాసరెడ్డి. హిమాంశు అదే చౌదరి అదే అన్న నా వర్షం చెప్తా అన్న. నువ్వు చౌదరి అంటున్నావు, నేను రెడ్డి అంటున్నాను. నేను రెడ్డి కాబట్టి పోచారం శ్రీనివాసరెడ్డి కాపు అంటా నేను. హిమాంశు నాయుడు. సరే, మీరు ఎన్ని వర్షాలన్నా చెప్పుకోండి. నా కాపు వర్షం, నేను రెడ్డి వర్షం చెప్తా. పోచారం శ్రీనివాసరెడ్డి అంట వెళ్ళి ఎవరినో తెంగితే కేటీఆర్ గారు పుట్టాడంట. తాత పోలికలు వచ్చే వీడికి కేటీఆర్ గారికి అమ్మ పోలిక వచ్చింది. పోచారం రెడ్డి పోలికేమో హిమాంశురావు గారికి వచ్చింది. వాళ్ళిద్దరిని పక్క పక్కన పెట్టుకొని చూడండి. సూర్యుడు జగన్మోహన్ రెడ్డిలో ఉంటారు. అంత అచ్చుగుద్దునట్టు ఉంటారు ఇద్దరు. చెప్తున్నా, మీ అమ్మలు దెంగితే పుట్టాడు రాడు. మీ అమ్మ చెప్పులు జాతలంతా అవడగల్లారా. ఏ రోజన్నా పిట్ల కాలువ వెళ్ళి నదిలో కలవాల్సిందే, నది వెళ్ళి సముద్రంలో కలవాల్సిందే. విజయశాంతి పార్టీ మీ దాంట్లో కలిసింది, మీరు సచ్చినట్టు మా దాంట్లో కలవాల్సిందే, మా మట్టలు కొడవాల్సిందే. లేకపోతే ఇప్పుడు గుడుస్తూనే ఉన్నారు కదా మొన్న వాళ్ళ తల్లిదండ్రులు. వాడి తల్లి పూగిందాక నీ అమ్మ నోట్లో మడ్డేసుకుని ఎవడికి పుట్టిండో కూడా తెలీదు. వాడి ముక్కు అంత బీహార్లో దెంగించుకుంటే, 2-3 దెంగించుకుంటే పుట్టినోడు లంజా కొడుకు వాడు ముక్కు. నీ అమ్మ హిమాంశు ఎవడు పుట్టినరా? హిమాంశు చౌదరి పేరు ఎందుకు వచ్చిందో ఒత్తుకొచ్చింది అనుకున్నా. వాడు కేసీఆర్ హైట్ ఎంత, ఇదే కేటీఆర్ హైట్ ఎంత, హిమాంశు హైట్ ఎంతరా? కేటీఆర్ వీళ్ళిద్దరు హైట్ ఎంత, హిమాంశు గడ హైట్ ఎంతరా? ఈడంతా నీ అమ్మ 7 అడుగులు ఉంటాడు. ఎవడికి పుట్టిండు ఈడు? ఏ బ్రీడ్ పుట్టింది ఈడిది?